ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు క్రేజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, కానీ ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. దీన్ని పాజ్లో పెట్టడానికి కారణం ఏంటంటే తెలిసిందే కదా, ఒక అమ్మాయి వీడియోస్ చేసి పెడుతుందంటే అందరూ చాలా రకాలుగా అనుకుంటారు. సో అలాగే నేను కూడా కొంతమంది మాటల వల్ల, కొంతమంది అనుకోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యి వీడియోస్ డిలీట్ చేయడం అలాంటివి చేసి అలా పాజ్లో పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే అలా ఏం అనుకోవట్లేదు. ఎంతమంది ఎన్ని అనుకున్నా కానీ వాళ్ళే మనకి వచ్చి పెట్టరు, మనతో ఉండరు, అలా అని మనల్ని ఏం చూసుకోరు. సో మన గోల్స్ అనేవి మనకుంటాయి, మనకు సంబంధించిన ఏమైనా మనకే ఉంటాయి. ఇంకొకరి మీద మనం డిపెండ్ అవి ఉండకూడదని తెలుసుకున్నాను. సో అందుకని మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి, కానీ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి చాలా తక్కువే పెట్టాను. స్టార్టింగ్లో పెట్టేదాన్ని, స్టార్టింగ్లో చాలా పెట్టాను రీల్స్, కానీ డిలీట్ చేసేసాను. ఆ తర్వాత రీల్స్ పెట్టాను, కొన్ని లాగ్స్ చేశాను, అలా అలా అన్నీ కలిసి ఉన్న ఛానల్ అయిపోయింది మంది. సో ఇప్పుడైతే మీకు తెలిసిందే, నా బయోలో ఉంటుంది చూడండి, మన ఛానల్లో వచ్చేసి లాగ్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, రీల్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఇంకా ఏదైనా కుకింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చేస్తాను. అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఏ వీడియో అయినా. మీకు బోర్ కట్టేవైతే ఏం తిను, కొంచెం ఏదో ఒకటి ఇంట్రెస్ట్గానే ఉంటుంది. లాస్ట్ టైం నాకు ఎంత సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు, ఇప్పుడు కూడా అంతే సపోర్ట్ ఇవ్వాలని, నా యూట్యూబ్ ఛానల్లో నేను సక్సెస్ అవ్వాలని, దానికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మాత్రం అందరికీ చెప్తాను, వీడియో చేసినంత మాత్రాన మన డైలీ అంటే మనం రోజులో ఏం జరిగిద్ది అది రికార్డ్ చేసి పెట్టినంత మాత్రాన ఏం తప్పు కాదండి. ఎందుకు ఈ అమ్మాయి ఇలా వీడియోస్ తీసి పబ్లిక్లో పెడుతుందని ఏమనుకోవద్దు. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి, నా పిల్లల గురించి, నా గురించి, నాకున్న హ్యాపీనెస్ని మన ఛానల్లో షేర్ చేసుకోవడమే కదా నేను చేసే పని. ఎవరైనా అంతే. సో ఎవరు చులకనగా చూడమాకండి, నేను మీకు మరి ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే మీ వల్లనే చాలామంది వెనకపోతున్నారు, అంటే వాళ్ళు ముందడుగు వేయలేక వెనక వెళ్ళిపోతున్నారని నేను అనుకుంటున్నాను. సో అలా ఎవరు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివాను, అంటే ఫస్ట్ ఇయరే అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే మనకి ఇంటర్మీడియట్ కూడా రాదు, 10th క్లాసే అనుకోండి, 10th స్టాండర్డ్. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. బాబేమో ఫస్ట్ క్లాస్, పాపేమో ఎల్కేజీ చదువుతుంది. ఇప్పుడు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వచ్చి 3:30. నేను ఏ డ్యూటీలో జాయిన్ అవ్వాలన్నా కానీ డ్యూటీ టైమింగ్స్ పక్కాగా ఇక్కడ హైదరాబాద్లో 5:30 దాకా ఉంటుంది. సో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసేదే 3:30కి. సో వాళ్ళు 3:30కి వచ్చేసిన తర్వాత ఎవరుంటారు చూసుకోవడానికి? వాళ్ళ డాడీ కూడా డ్యూటీకి వెళ్తారు కదా, కుదరదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో చాలా ఆలోచించి యూట్యూబ్ స్టార్ట్ చేసి దానిలో ఎంతో కొంత సక్సెస్ అవుతానన్న నమ్మకంతోనే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఒకటే కాదు, చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. త్వరలోనే మీకు షేర్ చేసుకుంటాను అనేది. సో నేను స్టార్ట్ చేసే ఈ మళ్ళా రీస్టార్ట్ చేసే నా యూట్యూబ్ ఛానల్కి, నేను చేయబోయే ఒక చిన్న బిజినెస్కి మీరు నాకు సపోర్టివ్గా ఉంటారని, నాకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని, అందరు నన్ను యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మన ఛానల్ పేరేంటి? వసు క్రేజీ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.